సో ముగించే ముందు మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేకంగా విజయవాడలో మీ అందరి సమక్షంలో ఒక చక్కటి డిబేట్ ఏర్పాటు చేసుకుని ఈ 5 సంవత్సరాల్లో ఆయన చేసిన అద్భుత పరిపాలన గురించి ఆయన చెప్పుకుంటే మేము కూడా సిద్ధమై ఆ సమావేశానికి తప్పకుండా ఈ ప్రభుత్వం చేసిన అరాచకాలు అవినీతి కార్యక్రమాలు ఎక్కడ వీళ్ళు పొరపాట్లు చేశారు, ఆర్థికంగా ఎంత నష్టం కలిగించారు, ఎక్కడ పోయినాయి డబ్బులు, వీటన్నిటిపైన కూడా సమగ్రంగా విచారణ జరిగే విధంగా ఒక చక్కటి సమావేశం ఏర్పాటు చేస్తే పెద్దలందరూ పాత్రికలందరికీ కూడా నా రిక్వెస్ట్, గతంలో ఉన్న సాంప్రదాయాన్ని మీరు మరొకసారి తీసుకొచ్చి ఒక మంచి వాతావరణంలో పార్టీలందరూ కూడా కూర్చుని ఇటువంటి అంశాలపైన మాట్లాడుకుంటే బాగుంటుందని నేను భావిస్తూ, అందుకని ఈరోజు ప్రత్యేకంగా ముఖ్య అతిథిగా జగన్మోహన్ రెడ్డి గారిని మాతో పాటు కూర్చోబెట్టుకుని ఆయన ఎట్లా మీ అసలు నేను సింపుల్గా చివరిలో అడగాల్సింది ఏంటంటే పత్రికా సమావేశానికి ఆయన సిద్ధమా? దీనికి సమాధానం చెప్పమనండి. ఎందుకు పత్రికా సమావేశం ఆయన ఏర్పాటు చేయరు పత్రికలతోటి? అన్నిటికీ ఆయన సిద్ధమైతే దీన్ని కూడా సిద్ధం అవ్వాలి ఆయన. థ్యాంక్ యూ. ఎవరు కొత్త క్యారెక్టర్? అచ్చా, ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి వారి స్పేస్ వాళ్ళకు ఉంటుందండి. సో ఏ పార్టీ అయినా సరే వాళ్ళు ఒక ప్రయత్నం చేసుకుని ప్రజల్లోకి వెళ్ళి అనేక అంశాలపైన మాట్లాడినప్పుడు అంతిమంగా ప్రజలే దానికి తీర్పు చెప్తారు కదా. సో వ్యక్తిగతంగా మేము ఎవరిని కూడా విమర్శించాం. మా ప్రయత్నం ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రజలకి ఒక మంచి పరిపాలన తీసుకురావాలి, ప్రతిపక్ష ఓటు చీలనివ్వకూడదు. అంతిమంగా మేము కోరుకునేది వైఎస్ఆర్సీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ ద్వారా మన రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుంది. అంధకారాలు నెట్టేశారు ఈ 5 సంవత్సరాల్లో. దానికోసం మా పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు 2.5 సంవత్సరాల క్రితమే నిర్ణయం తీసుకుని ఆ రోజు నుంచి కూడా ఆయన ప్రయత్నం చేస్తూనే వచ్చారు. ఇప్పుడు అది కాదండి, మీరు అడిగే ప్రశ్నకి జనసేన పార్టీ ఎన్డీఏలో భాగస్వాములుగా ఉన్నామంటే ఎట్లా మీరు అట్లా అడగలుగుతారు? పర్యటన అనేది నిరంతరంగా కొనసాగే ప్రక్రియ కదండి. జిల్లాల పర్యటన పవన్ కళ్యాణ్ గారు ఎప్పటి నుంచో చేస్తాను. మనం కాకినాడ వెళ్ళి వచ్చాం, అదేవిధంగా రేపటి రోజున ఇంకో ప్రాంతానికి వెళ్తారు, పర్యటిస్తారు. అన్నీ జరుగుతూనే ఉంటాయి. నో స్పెసిఫిక్ డేట్, జరుగుతూనే ఉంటాయి.